అన్న నమస్తే అన్న, మీ పేరు? రాము అన్న. అన్న ఇప్పుడు చంద్రబాబు గారి పరిపాలన ఏ రకంగా ఉంది? చాలా బాగుంది. ఇప్పుడు చంద్రబాబు గారు వికలాంగులకి పెన్షన్ పెంచారు, దానిపై మీ అభిప్రాయం ఏంటన్నా? హ్యాపీగా ఉందన్న మాకు. మరి నిజంగా మరి 6,000 రూపాయలు అంటే మాటలు కాదు. సామాన్య వాచ్మెన్కి ఇచ్చే జీతం ఇస్తున్నాడు మాకు. చాలా బాగుంది మాకు. అన్నప్పుడు చంద్రబాబు గారి పరిపాలన బాగుందా లేదా జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందా ఈ 45 రోజుల్లో? ఈ పరిపాలనే బాగుందన్న. ఇప్పుడు చంద్రబాబు గారు హామీ ఇచ్చిన ప్రకారం అన్నీ చేసుకుంటూ వస్తున్నారు, అంతేకాకుండా ఉచిత ఇసుక కూడా ఇచ్చారు, దానిపై మీ అభిప్రాయం ఏంటన్నా? బాగుందన్న. ఇసుక చాలా మంచిది. మాలాంటి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలన్నా ఇసుక మరి ఫ్రీగా ఇస్తామంటే మాటలు కాదు. గత ప్రభుత్వంలో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో చాలా బాగుంది ఉచిత ఇసుక. అన్నప్పుడు చంద్రబాబు గారు ఇన్ని మంచి పనులు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేస్తున్నాడు. చంద్రబాబు గారి పరిపాలన బాగలేదు, ఆంధ్ర రాష్ట్రంలో దౌర్జన్యాలు జరుగుతుందని చెప్పి రకరకాలుగా వెళ్ళి ఢిల్లీలో ధర్నాలు చేస్తున్నాడు, దానిపై మీ అభిప్రాయం ఏంటన్నా? మరి గత ప్రభుత్వంలో దౌర్జన్యాలు తలుచుకుంటే ఈ దౌర్జన్యాలు ఎంతలే అన్న. మనం ఎక్కడ ఈ ప్రభుత్వంలో దౌర్జన్యాలు ఎక్కడ జరిగినాయి అన్న? అసలు జరగలేదుగా. లేదు పార్టీ మీద బురదలతోకి అట్టా చేస్తున్నారు ధర్నాలు. ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువు అయిపోయి ఎక్కడికక్కడ అత్యాచారాలు జరుగుతున్నాయి అంటున్నారు కదన్నా? ఎక్కడ జరిగిపోయినాయి అన్న? అవన్నీ ఒత్తి మాటలు అన్న. ఏదో కావాలని పార్టీ మీద బురదలుతాయి. సరే అన్న, ఇప్పుడు చంద్రబాబు గారు మీకు ఇంకా ఏమైనా మంచి పనులు చేయాలని ఏమైనా చేయాలనుకుంటున్నారు? ఇంకేం చేయాలన్న? మాకు చాలు ఇట్ట 3,000 రూపాయల మీద 6,000 చేశారు చాలు. థ్యాంక్ యూ సీఎం గారు అని చెప్పండి. థ్యాంక్ యూ సీఎం గారు అండి. ఓకే, థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న, మీ పేరు? ప్రసాద్ అండి. అన్న ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ రకంగా ఉందన్న? ఇప్పుడు బాగానే ఉందండి, ఇంతకు ముందు కన్నా ఇప్పుడు బాగానే ఉంది. మా పనిలో కూడా అంతా సహకరిస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తున్నారు, పరిపాలన బాగలేదని, ఆంధ్ర రాష్ట్రంలో ఇష్టానుసారంగా దౌర్జన్యాలు జరుగుతున్నాయి, శాంతి భద్రతలు కరువు అయిపోయిందని చెప్పి ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తున్నారు, దానిపై మీ అభిప్రాయం అన్నా? ఇంతకుముందు మరి జగన్ గారు సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక పెట్టారు కదా, దాని ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటారన్న? ఇసుక ఇప్పుడు మంచిగా అందరికీ సదుపాయంలో దొరుకుతుంది. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మరి అన్నీ ఇల్లు అవి కట్టుకోవడానికి బాగానే ఉంటుంది. ఇప్పుడు 45 రోజుల పరిపాలన చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందన్న? అది ఎవరిది బాగుందండి? సత్యనారాయణ బొమ్మగంటి బాబాయ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈ 46 రోజులు అసలు ఏ రకంగా ఉంది? బాగానే ఉంది, పరిపాలన బాగుంది. మనకు నిధులు ఇవన్నీ తీసుకొచ్చారు, అమరావతికి ఇవన్నీ బాగున్నాయి. అంతకని మనం చేసేది ఉంది మంచి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి 15,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు అమరావతి రాజధాని కోసం. అసలు దాన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? మనం తీసుకొచ్చి మంచి పని చేయటానికి ఏముంది, అది అక్కడ బిల్డింగ్లు కడతారు, ఏం కడతారు, దానికి రోడ్లు పోతారు, దానికి ఎక్కడ అమరావతిలో బాగు చేస్తాను తీసుకొచ్చారు, చేస్తారు భవిష్యత్తులో. చంద్రబాబు నాయుడు గారు ఇలాగే 45 రోజులను ఎంత చేస్తే జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువు అయ్యి దౌర్జన్యాలు జరుగుతుందని చెప్పి ధర్నాలు, గేట్లు తనడం, పోలీసులు తిట్టడం ఇలా రకరకాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చేసే పనికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ పనికి కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదు. మన పరిపాలన బాగుంది, మన పిల్లలు బాగోవాలి. మరి రేపు పొద్దున్న పరిచయం ఏంటి సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, అది నేను కోరుకునేది. ఇక ఎలాగ మా వయసు అయిపోయింది, మన పిల్లల్ని బాగుపడతారు. వాళ్ళు ఉన్నారు ఇన్నాళ్ళు, ఈ 5 సంవత్సరాల్లో ఒక కంపెనీ తీసుకురాలే, వచ్చిన వాళ్ళు పారిపోయారు. అది మన ఈయన కూడా ఈ మంచి పనులు చేస్తే బాగుంటుంది. మన చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రంలో బాగుంటుంది. పెన్షన్లు పెంచారు, బాగానే ఉంది. పెన్షన్లో ఆయన పోటీ చేసిన నిలబడిన కాంచి ఆ 3,000 కలిపి 7,000 ఇచ్చేసాడు, మన బాగుంది. అది ఇక్కడ నుంచి 4,000 వికలాంగులకి 6,000 ఇస్తా ఉన్నారు, మంచిది. ఇంకంతకనే మనకు చేసేదేమన్నా మంచిదండి. ఇప్పుడు ఉచిత ఇసుక పెట్టారు చంద్రబాబు నాయుడు గారు, గతంలో చూసుకుంటే ఆ రేట్లు ఎక్కువ, ఇప్పుడు ఉచిత ఇసుక ఇస్తున్నారు. అయినా సరే కొంతమంది ఏం చేస్తారంటే
ఉచిత ఇసుక అని చెప్పి డబ్బులు గుంచుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. దీనిపై మీ అభిప్రాయం? తగ్గిందే మెరుగు కదండి మనకి, తగ్గింది మెరుగు. ఇంతకన్నా మంచిది ఇంకా రూపాయి 10 రూపాయకి వచ్చింది చాలదు మనకి. డబ్బు ఉన్నవాళ్ళు కట్టుకుంటారంట, ఏ బిల్డింగ్ కట్టుకుంటారో లేకపోతే ఏదో మంచి చేసుకున్నవాడు చేసుకుంటారు. 10 మందికి పని దొరికిద్ది అది ఆ ఉసుకు వల్ల. టాపీ ఓడి బతుకుతాడు, వడ్రింగ్ ఓడి బతుకుతాడు, మళ్ళీ ఐరన్ ఓడి బతుకుతాడు, వీళ్ళందరూ బతుకుతారు కానీ వాళ్ళు సిమెంట్ కొట్టేవాళ్ళు వీళ్ళందరూ బతుకుతారు ఆ ఉసుకు వల్ల అంతా. థ్యాంక్ యూ బాబాయ్ గారు.